పోరాటం చేసి మన జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చాను. చెప్పారు చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు పెద్ద బండలు అని చెప్పారు నాకు. వాళ్ళ గురించి మీరు బండలైతే నేను నంది కొండనయ్యా అని చెప్పాను. నందీశ్వరుడు ఆయన ఆశీస్సులతో నా జనం కోసం మెడికల్ కాలేజు జిల్లాస్పత్రిని తీసుకొచ్చాను తప్ప మీకు సంతోషమేనా? మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయినప్పుడు మన కుమారన్న కూడా ఆ స్థాయిలోకి ఎదుగుతారు అనేది మీకు నయంగా చెప్తా ఉన్నాను. ఆయన అక్కడ ఉన్నప్పుడు మీరంతా నన్ను ఎన్నిక చేసి నన్ను పంపిస్తే లోకసభకి ఆయనతో పార్టీ చేరుకొని మన బాగేపల్లితో సహా శాశ్వతమైన నీరావరి యోజనని తీసుకొస్తాను అని ప్రతిజ్ఞ చేసి చెబుతా ఉన్నాను. సంతోషమా? సంతోషమా? నేను మా చిక్బళ్ళాపూర్కి చెరువులు నిండించాను, మీరు బాగేపల్లిలో నిండించారా? ఎందుకని అడగాలి కదా మీరు. ఓట్లు టక ఓట్లు వేసేస్తారు. ఓట్లు తీసుకున్న తర్వాత మీ పని చేయాలా, మీ సేవ చేయాలా? కాంగ్రెస్ చేయలేదు. మేము మా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు బాగేపల్లికి కూడా నేను 150 కోట్లు డబ్బులు నీళ్లు చెరువులోకి ఇచ్చేదానికి ఇచ్చినాము. అవునా కదా? అవునా కాదా? కుమారన్న మీ చేలూరు తాలూకు ఘోషణ చేస్తే నేను దాన్ని మంత్రిగా దాన్ని అమలు చేసి తహసీల్దార్ కచేరీని నేను ఓపెన్ చేశాను. మీరందరూ వచ్చారు చేలూరు. అంతేకాదు ఎన్నో ఏళ్ల పోరాటంలో డాక్టర్ అంబేద్కర్ గారి సభాభవనం చేయాలని మీరందరూ పోరాటం చేశారు. దానికి ఎవరూ కూడా పొలం ఇవ్వలేదు. అయితే నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మీకు పొలం ఇచ్చాను, ఉచితంగా సర్కారు నుంచి ఇప్పించాము.